అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. పాడి కౌశిక్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఆయన ఒక క్వారీ యజమానిని బెదిరించాడు. మనోజ్ రెడ్డి అని చెప్పి ఒక క్వారీ యజమాని, అతన్ని లిటరల్గా 50 లక్షల రూపాయలు నువ్వు ఇవ్వాలి, 50 లక్షల రూపాయలు ఇస్తేనే నీ క్వారీ నడుస్తుంది, సజావుగా నీ వ్యాపారం సాగాలంటే నాకు 50 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందే అని బెదిరించాడు. ఆ క్వారీ యజమాని మనోజ్ భార్య ఉమాదేవి పోలీసులు కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఈయన వెంటనే హైకోర్టుకు కూడా వెళ్ళాడు. పాడి కౌశిక్ రెడ్డి ఈ కేసును కొట్టేయండి, ఈ కేసుతో నాకు సంబంధం లేదు అని పిటిషన్ వేశాడు హైకోర్టులో. ఆ పిటిషన్ని లిటరల్గా కొట్టేసింది కోర్టు. సో కోర్టు కూడా ఆ పిటిషన్ కొట్టేసింది కాబట్టి వరంగల్ సుబేదారి పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఎందుకంటే క్లియర్గా ఆధారాలు ఉన్నాయి, ఫోన్ రికార్డింగ్స్ ఉన్నాయి, ఎట్లా బెదిరించారు ఏంటన్నది కూడా చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి పోలీసులు వచ్చి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి ఏమంటాడు, దీన్ని ఇక పొలిటికల్ టర్న్ చేసేసాడు. రాజకీయం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకుల్ని అక్రమంగా అరెస్టు చేస్తోంది, నా అరెస్టు కూడా అట్లా కక్ష సాధింపు బట్టి చేసిందే. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం కదా, కాబట్టి ప్రజల్లోకి బాగా వెళ్తున్నాం కదా, ఇది ఓర్వలేకనే ప్రభుత్వం ఈ విధంగా కక్ష సాధింపుతో మమ్మల్ని అరెస్టు చేస్తుందని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆయన ఏం మాట్లాడాడు కూడా తర్వాత మీకు వినిపిస్తాను. మరొక ముఖ్య విషయం, పాడి కౌశిక్ రెడ్డి గతంలో కూడా చాలా రకాలుగా దుందుడుగ్గా వ్యవహరించాడు. పరుష పదజాలంతో చాలామంది దూషించినటువంటి పరిస్థితి ఉంది. ఒక్క రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి గురించి. గతంలో గవర్నర్ను కూడా ఇష్టారీతన దూషించినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ప్రజాస్వామ్యంలో ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తుల పట్ల కూడా దూషించిన చరిత్ర పాడి కౌశిక్ రెడ్డిది. ఇంకొక ముఖ్య విషయం, పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ కలెక్టరేట్లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మీద ఆయన ప్రసంగాన్ని అడ్డుకోవడమే కాకుండా ఆయన మీద చేయి చేసుకునే ప్రయత్నం చేశాడు. ఆయన అసభ్యంగా దూషించాడు, కొట్టే ప్రయత్నం చేశాడు. ఆయన మీద ఆ కేసు నమోదైంది. ఇంతకుముందు కొన్ని రోజుల క్రితమే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి అనుచరులను వేసుకొని వచ్చి ఆయన ఫోన్ ట్యాప్ అవుతుంది, నా ఫోన్ ట్యాప్ అవుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాప్ చేస్తుంది, నాకు అనుమానం ఉంది, కేసు బుక్ చేయండి అని చెప్పి పోలీస్ స్టేషన్కి వచ్చాడు. ఏంటి మీకు అనుమానం ఉందో ఓకే, మీ ఫోన్ ట్యాప్ అవుతుంది అనడానికి ఏంటి రుజువు ఏంటి, మీ దగ్గర ఎలాంటి ఆధారం ఉందని చెప్పి పోలీసులు క్వశ్చన్ చేశారు. ఏం లేదు, మీరు కేసు బుక్ చేయండి అంతే, రేవంత్ రెడ్డి మీద అండ్ కో మీద కేసు బుక్ చేయండి అని చెప్పి లిటరల్గా పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. బంజారాహిల్స్ సీఏ లిటరల్గా మా విధులకు మీరు ఆటంకం కలిగిస్తున్నారు, అనుచరులు వేసుకొచ్చి పోలీస్ స్టేషన్ మీద దాడికి వచ్చారని చెప్పి ఆయన మీద కేసు బుక్ అయినటువంటి పరిస్థితి ఉంది బంజారాహిల్స్ స్పేస్లో. సో డెఫినెట్గా ఇట్లాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. దూకుడుగా ఉంటాడు పాడి కౌశిక్ రెడ్డి, చాలా దురుసుగా ప్రవర్తిస్తాడు, ఆయన పద్ధతి మార్చుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన విమర్శిస్తూ ఉన్నారు. ఇది కేటీఆర్ను చూసుకుని, హరీష్ రావు అండు చూసుకుని, కేసీఆర్ అండు చూసుకుని ఈ విధంగా చెలరేగిపోతున్నాడు పాడి కౌశిక్ రెడ్డి అని చెప్తా ఉన్నారు. సో డెఫినెట్గా పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు వెనుక క్వారీ యజమానిని చాలా దారుణంగా బెదిరించాడు. నువ్వు ఆ 50 లక్షల రూపాయలు ఇస్తేనే, 50 లక్షల రూపాయలు ఇస్తేనే నీ వ్యాపారం సజావుగా సాగుతుంది, లేదంటే నువ్వు అన్నీ మూసుకొని కూర్చోవాల్సిందే అని ప్రతిరోజు బెదిరింపులు, ఫోన్లు చేయటాలు, అర్ధరాత్రి పూట ఫోన్లు చేయటాలు. వాళ్ళ మిసెస్ ఇక ఈ బెదిరింపులు తట్టుకోలేక ఎందుకు మనం గమ్మున ఉండాలని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఇతన్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో దర్యాప్తు జరుగుతుంది. నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు కరెక్టేనా, ఆయన బెదిరించాడని చెప్పి భావిస్తున్నారా? కామెంట్ రూపంలో తెలియజేయండి.